హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ డిఎస్ఎస్ సిరీస్ విత్ పైథాన్. మనం ట్రీ డేటా స్ట్రక్చర్ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. లాస్ట్ వీడియోలో ట్రీ అంటే ఏంటో చూసాం. ఈ వీడియోలో బైనరీ ట్రీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ లెట్స్ సీ వాట్ ఈస్ అ బైనరీ ట్రీ. ఏ బైనరీ ట్రీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ట్రీ డేటా స్ట్రక్చర్ వేర్ ఈచ్ నోడ్ హ్యాస్ ఎట్ మోస్ట్ 2 చిల్డ్రన్. అంటే ఒక ట్రీ బైనరీ ట్రీ అవ్వాలి అంటే ట్రీలో ఉన్న ఎవ్రీ నోడ్కి మోర్ దాన్ 2 చిల్డ్రన్ ఉండకూడదు. అంటే ఆ నోడ్కి 0 అంటే 0 చిల్డ్రన్ ఉండొచ్చు, ఆర్ 1 చిల్డ్రన్ ఉండొచ్చు, ఆర్ 2 చిల్డ్రన్ ఉండొచ్చు. కానీ మోర్ దెన్ 2 ఉంటే దెన్ దట్ ట్రీ ఈజ్ నాట్ ఏ బైనరీ ట్రీ. ఓకే, సింపుల్గా ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే బైనరీ అంటే ఎంత 2 కదా. సో 2 చిల్డ్రన్ ఉండొచ్చు, మోర్ దెన్ 2 ఉండకూడదు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏ బైనరీ ట్రీ ఈజ్ ఎ ట్రీ వేర్ ఈచ్ నోడ్ హ్యాస్ అట్ మోస్ట్ 2 చిల్డ్రన్. నౌ లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. ఈ ట్రీలో ఉన్న ఎవ్రీ నోడ్ని చెక్ చేద్దాం. ఫస్ట్ నోడ్ ఏకి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి కదా, బి అండ్ సి. అండ్ నోడ్ బికి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, డి అండ్ ఈ. అండ్ నోడ్ డికి 1 చైల్డ్ నోడ్ ఉంది, ఎఫ్. సిఈఎఫ్కి ఏ చైల్డ్ నోడ్స్ లేవు, 0 చైల్డ్ నోడ్స్, రైట్. సో ఈ ట్రీలో ఏ నోడ్కి కూడా మోర్ దాన్ 2 చైల్డ్ నోడ్స్ లేవు కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఏ బైనరీ ట్రీ. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ నోడ్కి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, 2 అండ్ 3. అండ్ సెకండ్ నోడ్కి 1, థర్డ్ నోడ్కి 1, ఫోర్త్ అండ్ ఫిఫ్త్కి 0, రైట్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అండ్ బైనరీ ట్రీ. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ 8కి 1 నోడ్, 3కి 1 నోడ్ అండ్ 6కి 0. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ బైనరీ ట్రీ. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ ఈ 10 నోడ్కి 3 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ నాట్ ఏ బైనరీ ట్రీ బికాస్ ఇక్కడ మోర్ దాన్ 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ బైనరీ ట్రీ. క్లియర్? అండ్ దీంట్లో మనకి టైప్స్ కూడా ఉన్నాయి. ఫుల్ బైనరీ ట్రీ, పర్ఫెక్ట్, కంప్లీట్, బ్యాలెన్స్డ్, స్క్యూడ్ అండ్ డీజనరేట్ ఆర్ పాథలాజికల్ ట్రీ. ఓకే, ఒక్కొక్కటిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్. లెట్స్ స్టార్ట్. First one, full binary tree. A full binary tree is a special type of binary tree where each node has either 0 or 2 children and no node can have only 1 child. అంటే సేమ్ లైక్ బైనరీ ట్రీ లానే, బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక నోడ్కి 0 చిల్డ్రన్ ఉండొచ్చు, అంటే ఎవరూ లేకపోవచ్చు, ఆర్ ఎల్స్ 2 చిల్డ్రన్ ఉండాలి ఎగ్జాక్ట్గా. బట్ 1 ఉండకూడదు ఆర్ మోర్ దాన్ 2 కూడా ఉండకూడదు. క్లియర్? లెట్స్ సే అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఫస్ట్ నోడ్కి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు, 2 అండ్ 3. అండ్ 2కి 2 ఉన్నారు, 4 అండ్ 5. అండ్ 3కి 2 ఉన్నారు, 6 అండ్ 7. అండ్ 4 నోడ్కి 2 ఉన్నారు, 8 అండ్ 9. అండ్ 8, 9, 5, 6, 7 ఈ నోడ్స్ అన్నిటికీ కూడా చిల్డ్రన్స్ ఎవరు లేరు కాబట్టి 0 చిల్డ్రన్స్. సో ఫుల్ బైనరీ అవ్వాలంటే ఒక నోడ్కి 0 ఉండొచ్చు ఆర్ 2 చిల్డ్రన్స్ ఉండొచ్చు, రైట్. సో దిస్ ఈజ్ అ ఫుల్ బైనరీ ట్రీ. ఓకే, లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ నోడ్కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, 1. సో 1 నోడ్ ఈజ్ హ్యావింగ్ 1 చిల్డ్రన్. సో ఇక్కడతోనే మనం చెప్పవచ్చు ఇట్ ఈస్ నాట్ ఏ ఫుల్ బైనరీ ట్రీ బికాస్ ఒక నోడ్కి ఒక చిల్డ్రన్ ఉండకూడదు కాబట్టి, రైట్. సో ఇంకా రిమైనింగ్ చెక్ చేయని అవసరం లేదు బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫుల్ బైనరీ ట్రీ, రైట్. దెన్ సెకండ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నోడ్కి ఎంతమంది ఉన్నారు, 2 అండ్ 3. సో 2 చిల్డ్రన్స్ ఉన్నారు. అండ్ థర్డ్ నోడ్కి 6 అండ్ 7. అండ్ 2, 6, 7 దీనికి ఎవరు లేరు, 0 చిల్డ్రన్, ఇట్స్ ఫైన్. సో ఇట్ ఈస్ అ ఫుల్ బైనరీ ట్రీ. దెన్ లెట్స్ చెక్ థర్డ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఫస్ట్ నోడ్కి 2 చిల్డ్రన్స్ ఉన్నారు, 2 అండ్ 3. అండ్ సెకండ్ నోడ్కి 4 అండ్ 5 2 చిల్డ్రన్స్ ఉన్నారు. బట్ ఇక్కడ థర్డ్ నోడ్కి 1 చిల్డ్రన్ ఉన్నారు, 7, రైట్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫుల్ బైనరీ ట్రీ. ఓకే, సో ఓన్లీ దిస్ వన్ ఈజ్ అ ఫుల్ బైనరీ ట్రీ. క్లియర్? ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటో అర్థమైంది కదా. ఒక నోడ్కి 0 ఉండొచ్చు ఆర్ 2 చిల్డ్రన్స్ ఉండొచ్చు, 1 ఉండకూడదు ఆర్ మోర్ దాన్ 2 కూడా ఉండకూడదు. క్లియర్? నెక్స్ట్ వన్, perfect binary tree. A perfect binary tree is a special type of binary tree where all internal nodes have exactly 2 children and all leaf nodes are at the same level. సో దీంట్లో మనం 2 కండిషన్స్ని చెక్ చేయాలి. ఫస్ట్, అన్ని ఇంటర్నల్ నోడ్స్కి ఎగ్జాక్ట్గా 2 చిల్డ్రన్ ఉండాలి అండ్ అన్ని లీఫ్ నోడ్స్ కూడా సేమ్ లెవెల్లో ఉండాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అవుతుంది. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్లో 1, 2, 3 nodes are called internal nodes and 4, 5, 6, 7 nodes are leaf nodes, right. సో ఫస్ట్ నోడ్కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, 2 అండ్ 3. సో 2 ఉన్నారు. అండ్ సెకండ్ నోడ్కి 4 అండ్ 5 2 ఉన్నారు. థర్డ్ నోడ్కి 6 అండ్ 7 2 ఉన్నారు. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫైన్. ఇంటర్నల్ నోడ్స్కి ఎగ్జాక్ట్గా 2 చిల్డ్రన్ ఉండాలి కాబట్టి ఇక్కడ 1, 2, 3కి ఎగ్జాక్ట్గా 2 ఉన్నారు, ఇట్స్ ఫైన్. దెన్ సెకండ్ కండిషన్ ఏంటి, ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్, రైట్. ఇక్కడ లీఫ్ నోడ్స్ ఏంటి, 4, 5, 6, 7 ఇవన్నీ కూడా సేమ్ లెవెల్లోనే ఉన్నాయి, రైట్. బై లుకింగ్ ఎట్ వీ కెన్ ఈజీలీ సే. ఆర్ మనం లెవెల్ని ఎలా ఫైండ్ చేస్తాం, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా.
ఆ పర్టిక్యులర్ నోడ్ నుంచి రూట్ నోడ్ వరకు మధ్యలో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ నోడ్, రైట్? సో ఫర్ సపోజ్ ఇక్కడ 4 నోడ్ నుంచి రూట్ నోడ్ 1 వరకు ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 2, కాబట్టి 2 ఈజ్ ద లెవెల్ ఆఫ్ దిస్ 4 నోడ్, రైట్? అలానే 4, 5, 6, 7 అన్ని నోడ్స్ కూడా సేమ్ లెవెల్లోనే ఉన్నాయి కాబట్టి సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో ఫైన్. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. ఓకే, ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నోడ్కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? 2 అండ్ 3. అండ్ సెకండ్ నోడ్కి ఎంతమంది ఉన్నారు? 4 అండ్ 5. దెన్ థర్డ్ నోడ్కి వచ్చేసరికి ఇది లీఫ్ నోడ్ అయింది. అండ్ ఇక్కడ 4, 5 ఈజ్ ఆల్సో ఏ లీఫ్ నోడ్. సో ఈ లీఫ్ నోడ్స్ అన్నీ కూడా సేమ్ లెవెల్లో ఉన్నాయా? నో, బికాస్ 4 అండ్ 5 ఆర్ ఎట్ లెవెల్ 2 అండ్ నోడ్ 3 ఈజ్ ఎట్ లెవెల్ 1. సో ఈ లీఫ్ నోడ్స్ అన్నీ కూడా సేమ్ లెవెల్లో లేవు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, నోడ్ 1కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? 2 అండ్ 3 కాబట్టి 2, ఫైన్. సో 1 ఈజ్ ఇంటర్నల్ నోడ్ హియర్ అండ్ 2, 3 ఆర్ లీఫ్ నోడ్స్ అండ్ 2, 3 ఈజ్ ఎట్ సేమ్ లెవెల్ 1లో ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. దెన్ థర్డ్ ఎగ్జాంపుల్, నోడ్ 1కి 2 ఉన్నారు, 2 అండ్ 3. దెన్ నోడ్ 2కి వచ్చేసరికి ఓన్లీ 1 ఉన్నారు, రైట్? ఎగ్జాక్ట్గా 2 చిల్డ్రన్ ఉండాలి ఆర్ లీఫ్ నోడ్స్ అన్ని కూడా సేమ్ లెవెల్లో ఉండాలి. సో ఈ 2 కండిషన్స్ కూడా ఇక్కడ వర్క్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. సో పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ఏంటో అర్థమైంది కదా? అన్ని ఇంటర్నల్ నోడ్స్కి ఎగ్జాక్ట్గా 2 చిల్డ్రన్ ఉండాలి అండ్ లీఫ్ నోడ్స్ అన్ని కూడా సేమ్ లెవెల్లో ఉండాలి. క్లియర్? నెక్స్ట్ వన్, కంప్లీట్ బైనరీ ట్రీ. ఏ కంప్లీట్ బైనరీ ట్రీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ బైనరీ ట్రీ వేర్ ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ పాసిబిలీ ద లాస్ట్ లెవెల్. ద లాస్ట్ లెవెల్ నోడ్స్ ఆర్ ఫిల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వితౌట్ ఎనీ గ్యాప్స్. సో ఇక్కడ అన్ని లెవెల్స్ అనేవి కంప్లీట్గా ఫిల్ అవ్వాలి. కంప్లీట్గా ఫిల్ అవ్వడం అంటే ఆ లెవెల్లో ఉన్న నోట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా 2 చిల్డ్రన్స్ ఉండాలి. అండ్ లాస్ట్ లెవెల్ మాత్రం ఎలా ఫిల్ అవ్వచ్చు అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఫిల్ అవ్వచ్చు వితౌట్ ఎనీ గ్యాప్స్. అర్థం కాలేదు కదా? లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో నోడ్ 1కి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు? 2, 3. 2 ఉన్నారు. అండ్ సెకండ్ నోడ్కి 2 ఉన్నారు, 4, 5. థర్డ్ నోడ్కి 2 ఉన్నారు, 6, 7. అండ్ 8, 9 ఈజ్ ఎట్ లాస్ట్ లెవెల్, రైట్? సో ఇక్కడ ఈ లాస్ట్ లెవెల్ ఎలా ఫిల్ అవుతుంది అంటే 4 నోడ్కి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ 8 ఫిల్ అయింది, రైట్ సైడ్ 9 ఫిల్ అయింది. సో ఈ లాస్ట్ లెవెల్ అనేది లెఫ్ట్ టు రైట్ ఫిల్ అవుతూ ఉండాలి. సో ఇలా ఫిల్ అవుతూ వస్తుంటే దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ అ కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకే, ఒకవేళ ఇక్కడ 8 నోడ్ లేదు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ బికాస్ లాస్ట్ లెవెల్ లెఫ్ట్ టు రైటే ఫిల్ అవ్వాలి, రైట్? బట్ ఇక్కడ నోడ్ 8 లేకుండా మనం డైరెక్ట్గా రైట్ సైడ్ నోడ్ ఇచ్చాం కదా లాస్ట్ లెవెల్కి, లెఫ్ట్ లేకుండా డైరెక్ట్గా రైట్ ఇచ్చాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ నోడ్కి 2, 3 ఉన్నారు అండ్ 2కి 4, 5 ఉన్నారు అండ్ 3కి 6, 7 ఉన్నారు అండ్ 4కి 8, 9 ఉన్నారు. పర్ఫెక్ట్. లాస్ట్ లెవెల్కో లెఫ్ట్ టు రైట్ ఉంది. ఫస్ట్ లెఫ్ట్ నోడ్ దెన్ రైట్ నోడ్. దెన్ తర్వాత ఫిఫ్త్ నోడ్కి లెఫ్ట్ నోడ్ లేదు, దెన్ రైట్ నోడే ఉంది, 10 కదా? సో ఇక్కడ మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది కదా, 8, 9 తర్వాత 10 ఉంది. బట్ 10 అనేది రైట్ సైడ్ నోడ్లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నోడ్ లేదు కాబట్టి ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది. లాస్ట్ లెవెల్ ఎలా ఫిల్ అవ్వాలి అంటే లెఫ్ట్ టు రైట్ ఫిల్ అవ్వాలి, బట్ మధ్యలో గ్యాప్స్ ఉండకూడదు. ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఇప్పుడు అర్థమైందా కరెక్ట్గా? లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ నోడ్ 2 చిల్డ్రన్స్ ఉన్నారు, 2, 3. అండ్ సెకండ్ నోడ్కి 2 ఉన్నారు, 4, 5. అండ్ థర్డ్ నోడ్కి 1 చిల్డ్రనే ఉన్నారు, 6. బట్ దిస్ ఈస్ నాట్ ఏ లాస్ట్ లెవెల్ బికాస్ 4 నోడ్కి ఇంకొక నోడ్ ఉంది, 9 నోడ్. ఇది లెఫ్ట్లోనే ఫిల్ అయింది, బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ బికాస్ ఓన్లీ లాస్ట్ లెవెలే లెఫ్ట్ టు రైట్ ఫిల్ అవుతూ ఉండాలి, కంప్లీట్గా ఫిల్ అవ్వకపోయినా పర్వాలేదు. బట్ ఇక్కడ 9 ఇస్ అట్లా లాస్ట్ లెవెల్. బట్ ఇక్కడ థర్డ్ నోడ్కి ఓన్లీ లెఫ్ట్ నోడే ఉంది, రైట్ నోడ్ లేదు. అంటే ఈ లెవెల్లో నోడ్ అనేది కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు. అన్ని ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్ రిమైనింగ్ అన్ని లెవెల్స్ కంప్లీట్గా ఫిల్ అవ్వాలి కదా, ఇక్కడ కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు కాబట్టి థర్డ్ నోడ్ దగ్గర ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సో 1 నోడ్కి 2, 3 ఫిల్ అయింది, 2కి 4, 5 ఉన్నారు అండ్ 3కి ఓన్లీ 6 ఉంది, అది కూడా లెఫ్ట్ సైడ్, రైట్? సో దిస్ ఈస్ అ కంప్లీట్ బైనరీ ట్రీ బికాస్ 4, 5, 6 ఈజ్ అ లాస్ట్ లెవెల్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ ఫిల్ అయింది 4, దెన్ రైట్ 5, దెన్ లెఫ్ట్ 6 కాబట్టి దిస్ ఈస్ అ కంప్లీట్ బైనరీ ట్రీ. ఒకవేళ ఈ లెఫ్ట్ 6 బదులు రైట్ 6 ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకే, సో దిస్ ఈస్ ఎ కంప్లీట్ బైనరీ ట్రీ. దెన్ థర్డ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నోడ్ 2 ఉన్నారు, 2 చిల్డ్రన్స్. దెన్ సెకండ్ నోడ్కి ఇక్కడ ఎవరూ లేరు, థర్డ్ నోడ్కి 6, 7 ఫిల్ అయింది కాబట్టి ఫస్ట్ ఫిల్ అవ్వాలి అనుకుంటే ఫ్రమ్ సెకండ్ నోడ్ నుంచి ఫిల్ అవ్వాలి. సెకండ్ నోడ్ లెఫ్ట్ నోడ్, దెన్ సెకండ్ నోడ్కి రైట్ నోడ్ ఫిల్ అవ్వాలి, దెన్ థర్డ్ నోడ్కి లెఫ్ట్, దెన్ థర్డ్ నోడ్కి 7 ఇలా ఫిల్ అవుతూ రావాలి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ.
అర్థమైంది కదా! ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్ రిమైనింగ్ అన్ని లెవెల్స్‌లో ఉన్న నోడ్స్ అనేవి కంప్లీట్‌గా ఫిల్ అవ్వాలి. అంటే ఆ నోడ్‌కి ఎగ్జాక్ట్‌గా 2 చిల్డ్రన్ ఉండాలి. ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్. లాస్ట్ లెవెల్ మాత్రం ఎలా ఫిల్ అవ్వచ్చు అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఫిల్ అవ్వాలి వితౌట్ ఎనీ గ్యాప్స్. ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అంటే. ఓకే. నెక్స్ట్ వన్ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. A balanced binary tree is a binary tree where the height of the left subtree and right subtree of every node differ by at most 1. అంటే ట్రీలో ఉన్న ఎవ్రీ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ట్రీని రైట్ సబ్ట్రీని ఫైండ్ చేసి అండ్ వాటి యొక్క హైట్ డిఫరెన్స్ని ఫైండ్ చేయాలి. సో హైట్ ఆఫ్ ద లెఫ్ట్ సబ్ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ద రైట్ సబ్ట్రీ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఉండాలి ఫర్ ఎవ్రీ నోడ్. సో ఆ ట్రీలో ఉన్న ఎవ్రీ నోడ్ యొక్క హైట్ డిఫరెన్స్ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఉంటే దెన్ వీ కెన్ కాల్ దట్ ట్రీ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. ఓకే. నౌ లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. ఈ 1 నోడ్‌కి ఫస్ట్ హైట్ డిఫరెన్స్‌ని ఫైండ్ చేద్దాం. దీనికి లెఫ్ట్ సబ్‌ట్రీ ఏమవుతది? ఇదంతా కూడా లెఫ్ట్ సబ్‌ట్రీ అండ్ ఇదంతా కూడా రైట్ సబ్‌ట్రీ. రైట్? సో, ఇప్పుడు ఈ లెఫ్ట్ సబ్‌ట్రీ యొక్క హైట్‌ని ఫైండ్ చేయాలి. ట్రీ యొక్క హైట్‌ని మనం ఎలా ఫైండ్ చేస్తాం? ఆ ట్రీ మొత్తంలో లాంగెస్ట్ పాత్ ఏముంటే దానికి నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్నుంటే అది హైట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ట్రీ. రైట్? సో, ఈ లెఫ్ట్ సబ్‌ట్రీకి హైట్ ఎంతవుతది? 2 కదా! సో, 2, 4, 8, 2, 4, 9 ఈస్ ద లాంగెస్ట్ పాత్. దీనికి ఎడ్జెస్ ఎన్నున్నాయి? 2 కాబట్టి 2 ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ లెఫ్ట్ సబ్‌ట్రీ. రైట్? సో, 2 మైనస్ రైట్ సబ్‌ట్రీకి హైట్ ఎంతుంది? ఇక్కడ 3, 7 అండ్ 3, 6 ఒక ఎడ్జే ఉంది కాబట్టి 1. సో, హైట్ ఆఫ్ ద రైట్ సబ్‌ట్రీ ఈస్ 1. 2 మైనస్ 1, 1. సో, ఈ ఫస్ట్ నోడ్ యొక్క హైట్ డిఫరెన్స్ ఎంత? 1. దెన్ సెకండ్ నోడ్‌కొద్దాం. దీనికి లెఫ్ట్ సబ్‌ట్రీ ఏమవుతది? 4, 8, 9 అండ్ ఇది రైట్ సబ్‌ట్రీ. సో, లెఫ్ట్ సబ్‌ట్రీ హైట్ 1 అండ్ రైట్ సబ్‌ట్రీ హైట్ ఇక్కడ ఏ నోడ్స్ లేవు కాబట్టి 0. సో, 1 మైనస్ 0, 1. ఓకే. దెన్ థర్డ్ నోడ్‌కొద్దాం. దీనికి లెఫ్ట్ సబ్‌ట్రీ ఇదవుతది 6 అండ్ రైట్ సబ్‌ట్రీ ఈ నోడ్ అవుతది. అండ్ దీస్ ఆర్ లీఫ్ నోడ్స్ కాబట్టి దీనికి హైట్స్ లేవు. సో, 0 అవుతది అండ్ ఇది 0 అవుతది. 0 మైనస్ 0, 0. ఓకే. దెన్ ఫోర్త్ నోడ్. ఫోర్త్ నోడ్‌కి ఇది లెఫ్ట్ సబ్‌ట్రీ అవుతది. ఇది రైట్ సబ్‌ట్రీ అవుతది. 8, 9. సో, ఇవి కూడా లీఫ్ నోడ్సే కాబట్టి దీని హైట్ 0, 0. సో, 0 మైనస్ 0, 0. అండ్ ఫైనల్లీ 8, 9, 5, 6, 7 దీస్ ఆర్ లీఫ్ నోడ్స్ కాబట్టి సమ్‌టైమ్స్ మనం -1గా డిక్లేర్ చేస్తాం ఆర్ వి కెన్ సే 0. ఓకే. సో, హైట్ ఆఫ్ ద లీఫ్ నోడ్స్ ఈజ్ ఆల్సో 0 కాబట్టి మనం ఇక్కడ 0 అని మెన్షన్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ మొత్తం ట్రీలో అన్ని నోడ్స్‌కి ఇది హైట్ డిఫరెన్స్ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఉంది. గ్రేటర్ దాన్ 1 లేదు కదా! సో, దిస్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. అర్థమైందా? ఇఫ్ ఎనీ నోడ్ హైట్ డిఫరెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. ఓకే. లైక్ ది సమ్ అదర్ ఎగ్జాంపుల్స్. సో, ఈ ఎగ్జాంపుల్‌లో సో, ఫస్ట్ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ ఏమవుతది? ఇది. రైట్ సబ్ ట్రీ ఏమవుతది? ఇది. రైట్? సో, లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ ఎంతుంది? 1, 2 ఎడ్జెస్ కదా! సో, 2 అండ్ ఇక్కడ రైట్ సబ్‌ట్రీ ఇది 0 దీనికి ఇక్కడ ఏం నోడ్స్ లేవు. ఇది లీఫ్ నోడ్ కాబట్టి 0. సో, 2 మైనస్ 0 అవుతది అండ్ డిఫరెన్స్ ఈస్ 2. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. ఇంకా రిమైనింగ్ నోడ్స్ కూడా మనం చెక్ చేయనవసరం లేదు. బికాస్ మనకి ఈ నోడ్‌తోనే తెలిసిపోయింది కదా! బికాస్ ఇక్కడ మనకి 2 వచ్చింది గ్రేటర్ దాన్ 1. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. ఓకే. దెన్ నెక్స్ట్ వన్ ఫస్ట్ నోడ్‌కి లెఫ్ట్ సబ్ ట్రీ ఇదవుతది అండ్ రైట్ సబ్ ట్రీ ఇదవుతది. సో, దీని హైట్ ఎంత? 1 దీని హైట్ ఎంత? 1. సో, 1 మైనస్ 1, 0. అలానే 2కి ఇది 0 ఇది 0 కాబట్టి 0 అండ్ 3కి 0 అండ్ 4, 5, 6, 7 కూడా 0, 0, 0. సో, ఎవ్రీ నోడ్ ఈజ్ హావింగ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 హైట్ కాబట్టి దిస్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. ఓకే. దెన్ థర్డ్ ఎగ్జాంపుల్. సో, ఫస్ట్ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ ఇదవుతది అండ్ రైట్ సబ్ ట్రీ ఇదవుతది. లెఫ్ట్ సబ్ ట్రీ యొక్క హైట్ 1 అండ్ రైట్ సబ్ ట్రీ యొక్క హైట్ కూడా 1 కాబట్టి 1 మైనస్ 1, 0. దెన్ సెకండ్ నోడ్‌కి ఇది 1 అండ్ ఇక్కడ ఏది లేదు కాబట్టి వి కెన్ సే 0 ఆర్ ఎనీథింగ్. ఓకే. సో, 2 యొక్క హైట్ కూడా 1 అవుతది అండ్ 3 యొక్క హైట్ 3, 1 మైనస్ 1, 0 అండ్ 4, 6, 7 ఈజ్ ఆల్సో 0, 0, 0. సో, ఎవ్రీథింగ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. అర్థమైంది కదా! బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ అంటే ఏంటో? హైట్ ఆఫ్ ద లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ద రైట్ సబ్ ట్రీ లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఉంటే ఫర్ ఎవ్రీ నోడ్ ఇన్ ఎ ట్రీ అయితేనే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. క్లియర్? నెక్స్ట్ వన్ స్క్యూడ్ బైనరీ ట్రీ. హియర్ ఆల్ నోడ్స్ హ్యావ్ ఓన్లీ వన్ చైల్డ్ ఎయిదర్ ఓన్లీ లెఫ్ట్ ఆర్ ఓన్లీ రైట్. ఓకే. సో, దీంట్లో ఒక నోడ్‌కి ఒక చైల్డే ఉండాలి. ఉంటే అన్నీ కూడా లెఫ్ట్ సైడ్‌లో ఉండాలి. లేదు అంటే అన్నీ రైట్ సైడ్‌లో ఉండాలి. మనకి ఒక స్ట్రెయిట్ లైన్ లాగే కనిపిస్తది.
లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్స్. సో, దిస్ ఈజ్ అ లెఫ్ట్ స్క్యూడ్, దిస్ ఈజ్ రైట్ స్క్యూడ్. ఒక నోడ్‌కి ఒక చైల్డే ఉన్నారు కదా! లెఫ్ట్‌లో అయినా, రైట్‌లో అయినా. బట్ ఉంటే అన్నీ లెఫ్ట్‌లో ఉండాలి. లేదు అంటే అన్నీ రైట్‌లో ఉండాలి. లెఫ్ట్‌లో ఉంటే లెఫ్ట్ స్క్యూడ్ అంటాం. రైట్‌లో ఉంటే రైట్ స్క్యూడ్ అంటాం. ఓకే. క్లియర్? అంతే స్క్యూడ్ బైనరీ ట్రీ అంటే. దీన్ని మనం మ్యాడ్ బైనరీ ట్రీ అని కూడా అనొచ్చు. బికాజ్ ఇట్స్ మోస్ట్‌లీ బిహేవ్ లైక్ లింక్డ్ లిస్ట్ రైట్? ఎందుకంటే ఒక్క నోడ్‌కి ఒకటే కనెక్ట్ చేస్తున్నాం కదా! ఇది ఎక్కువగా లింక్డ్ లిస్ట్ లానే బిహేవ్ చేస్తది. బికాజ్ ఇక్కడ మనం మల్టిపుల్ నోడ్స్ అనేవి కనెక్ట్ చేయట్లేదు. ఓకే. సో, దిస్ ఈజ్ ఎ స్క్యూడ్ బైనరీ ట్రీ. ఒక నోడ్‌కి ఒక చైల్డే ఉండాలి. అండ్ ఉంటే అన్నీ లెఫ్ట్‌లో ఉండాలి ఆర్ ఎల్స్ రైట్‌లో ఉండాలి. ఓకే. నెక్స్ట్ వన్ డీజెనరేట్ ట్రీ ఆర్ పాథలాజికల్ ట్రీ. ఇది కూడా సేమ్ లైక్ స్క్యూడ్ బైనరీ ట్రీ లాగే. ఇక్కడ కూడా ఒక్క నోడ్‌కి ఒక చైల్డే ఉండాలి. బట్ స్క్యూడ్‌లో ఉంటే అన్నీ లెఫ్ట్‌లో ఉండాలి ఆర్ రైట్‌లో ఉండాలి. రైట్? బట్ ఇక్కడ లెఫ్ట్ అయినా ఉండొచ్చు, రైట్ అయినా ఉండొచ్చు. బట్ ఓన్లీ కండిషన్ ఒక నోడ్‌కి ఒక చైల్డే ఉండాలి. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. సో, ఇక్కడ అన్ని నోడ్స్‌కి ఒక్కొక్క చైల్డే ఉన్నారు. బట్ నాట్ ఓన్లీ లెఫ్ట్, నాట్ ఓన్లీ రైట్. సో, ఎయిదర్ రైట్ ఆర్ లెఫ్ట్ ఉండొచ్చు. బట్ ఒక నోడ్‌కి ఒక చైల్డే ఉండాలి. ఓకే. సో, దీస్ 2 ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాథలాజికల్ బైనరీ ట్రీ. సో, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎన్ బ్యాడ్ బైనరీ ట్రీ. ఎందుకంటే పాథలాజికల్ మీనింగ్ అంటే ఏంటి? బ్యాడ్ కదా! సో, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ బ్యాడ్ బైనరీ ట్రీ. బికాజ్ ఇది కూడా ఒక లింక్డ్ లిస్ట్ లాగే బిహేవ్ చేస్తది. బికాజ్ ఒక నోడ్‌కి ఒక చైల్డే ఉన్నారు కాబట్టి. ఓకే. ఫైన్. సో, ఇది బైనరీ ట్రీ అండ్ ఇట్స్ టైప్స్. క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ వీడియోలో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటో చూద్దాం. ఓకే. మరి ఈలోపు నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.